చూసాం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూసిరు కదా ఐసర్హెచ్ పోయిందని చెప్పి ఎందుకురా ఎందుకురా నీకు ఏమరా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఆఫీషియల్. అయితే ఇప్పుడు మనం ఏడికి పోతాం అంటే నెక్లెస్ ప్రైడ్ కవాడీ కూడా దగ్గర ఉంది. అక్కడ ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సన్ రైజర్స్ వాజ్ ఇంకేముంది రైట్ జీటీ మ్యాచ్ ఉంది. అది చూసేందుకు పోతున్నాం అనమాట. ఇంతవరకు అంటే లాస్ట్ టైం పోయిన సండే కాక స్టార్టింగ్ మ్యాచ్ ఉంది కదా, ఆర్ఆర్ వాజ్ ఇంకోటి ఎస్ఆర్హెచ్ మనది అయినప్పుడు అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తుండే అది అంత మజా ఉంది కానీ అంత అనిపించలే. మనకు థియేటర్లో పోయితే ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఇప్పుడు పోతున్నాం అనమాట. మనం టీవీ ఎక్స్పీరియన్స్ చేసినాం, ప్లస్ స్టేడియం కూడా ఎట్లుంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇప్పుడు ఏందనేది థియేటర్లో లైవ్ ఎట్లుంటుందో అది మీకు చూపిస్తా. వీనికి నేను చెప్పిన ఆరెంజ్ అని షర్ట్ తీసుకురారా అంటే వాడేమో తీసుకురాలే అన్న నాకు చెప్పలే కదా అది అని అంటుండు. ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? ఇది మనకు ఎవరు చెప్పరు. మనకు ప్రేమ ఉంటేనే మనం తీసుకొచ్చుకుంటాం. నేను నిజమైన నికాసైన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ నేను ఇక్కడ, అర్థమైందా? మన ఎస్ఆర్హెచ్ గెలవాలి, దానికి నేను సపోర్ట్ చేస్తున్నా. ఈరోజు కంపల్సరీ స్టేడియం పోయినప్పుడు అయితే ఫస్ట్ మ్యాచ్ నేను గెలిపించుకొని వచ్చిన, ఈ మ్యాచ్ కూడా గెలవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు సీనా? అప్కి బార్ 300 పార్, క్వాలిఫై వద్దు ఏమొద్దు, 300 కొట్టి ఆపోనెంట్స్ కి చుక్కలు చూపించాలి అంతే. ఒక్కొక్కరికి మనోళ్ళకి ఏమైందంటే హైదరాబాద్ ఓడిపోతే ఎవడన్నా పండుగలు చేసుకుంటారా భయ్? ఏమన్నా ధమాక్ ఉందారా మీకు? ధమాక్ లేదు, ఏది లేదు. పాగలగాళ్ళకే వేస్తుర్రా మీరు. ఉంటురు మీరు హైదరాబాద్లో, తింటురు హైదరాబాద్లో. ఏంద్రా ఇది మీ తమాషా? జర్ర ఆగురు బిడా, మ్యాచ్ అయితే గెలవని అప్పుడు చేస్తా. ఇదే మన నెక్లెస్ ప్రైడ్. ఇది మనం వచ్చేసినాం అనమాట. ఇదే వచ్చేసి దీంట్లోనే మూవీ అనమాట. థ్రిల్లింగ్ ఎట్లుంటుందో ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం. మూవీ కాదురా, అదే మ్యాచ్ అంటున్నా. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ లో మనం ఏమంటాం చెప్పు? మనం ఏమనుకోవాలి? మూవీ అనుకోవాలి. ఏమరా ఇంకా అట్లా వండుకున్నాం. ఇక గాయస్ ఇంతమంది మనం పోతాం, నలుగురం. ఒకసారి మన ఛానల్లో ఉన్నారు అయ్యపూర్ ఒకసారి. ఈ లడ్డు బాలు వీడు ఎట్లకెళ్ళి తెలుసు మీకు. పార్కింగ్లోకి పోతున్నాం, పార్కింగ్లో పోయినాక మీద చూసాం. ఓకేనా? రైట్ రైట్ గాయస్, ఇప్పుడే మనం థియేటర్లోకి వచ్చినాం. ఏంటంటే కింద సెల్లార్లు ఉన్నాం పార్కింగ్లో. రైట్, సన్ రైజర్స్ మ్యాచ్ కోసం మనం పోతున్నాం. చూద్దాం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. చూసిరు కదా ఎస్ఆర్హెచ్, అర్థమైంది కదా? అది పైన చూసాం. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఇదే దీంట్లోనే, ఈ థియేటర్నే మనం చూడబోతున్నాం. చూద్దాం ఫస్ట్ టైం ఎట్లుంటుందో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. లాస్ట్ టైం మనం స్టేడియం ఎక్స్పీరియన్స్ అయింది, ఈసారి వచ్చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇదే మన థియేటర్ అనమాట. లోపల పోయినాక చూసాం ఎట్లుంటుంది ఒక్కొక్క. గాయస్ ఏంటంటే వచ్చినాక మనం ఇప్పుడు ఏంటంటే కిల్ బెట్టింగ్ అనమాట. దీనికి బెట్టింగ్ మనం తీసేయాలి. ఏం చేయాలి మనం? అరే ఎందుకు ఆడతాం కూడా బెట్టింగ్? మన దగ్గర బెట్టింగ్ ఆడి పాండవులే గెలవలే, మనం ఎంతరా? అది చేసేది మన మంచి కోసం చేస్తారు. బెట్టింగ్ వేయకూరి ఎవరు లాస్ కాకూరి, మంచిగా వచ్చి మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేసుకొని ఉండి. అంతేగాని నేను బెట్టింగ్ చేస్తా, నేను ఇల్లు కడతా, అవి కడతా అంటే ఏం కట్టకూరి. ఓకేనా? రైట్, థియేటర్లో చూపిస్తాం. వచ్చేసి దుమ్ము దులుపాలి, దంచి కొట్టాలి. ఇదే మా స్క్రీన్లో స్క్రీన్ అక్కడ ఉంది. స్క్రీన్ చూడు మన ఎస్ఆర్హెచ్. రైట్ గాయస్, చూసింది ఆ థియేటర్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు ఎట్లుంటుందో. జేఎస్ఆర్హెచ్ సోఫా సీట్లా మొత్తం, సోఫానే మొత్తం అనుకోవాలి మంచిగా. ఇదే అనమాట గాయస్ థ్రిల్లింగ్. ఇగో చూసిరుగా మనం అయితే ఇట్లా వస్తుంది ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇదే జల్దీరా, జల్దీదే. Really, it's just so dry. And this particular pitch from a wide, and Travis said he's only going to throw the kitchen sink at that, knowing that there's no one back on the offside as well. He just got to get a little bit of battle and it races away. Just see after 6 how they're going here.
Those in orange. Wayne Stevens going all over. Stop. ఏంటంటే ఇప్పుడు టైం అవుట్ అయింది, స్టాటిస్టిక్స్ టైం అవుట్. ఆ టైం అవుట్ల వరకు అయితే నిరాశపరిచారు మన వాళ్ళు. స్కోర్ అనేది చాలా తక్కువ అయిపోయింది, చాలా నిరాశ అంటే నిరాశపరిచారు. ఏం కాదు, ఇప్పుడు ఉంది మన గ్లాస్ అండ్ బై ఎన్కేఆర్ వాళ్ళు చూసుకుంటారు. అనికేత్ వర్మ రావాలి బ్రో. Handful of matches. Strikers end. Ijan Sharma comes back. I like what Cummings done there. But he's going to want to get another wicket here now. మన కెప్టెన్ వచ్చింది. గైస్ మ్యాచ్ అనేది ఎంత 151 కొట్టారు కదా, 151 అయింది మ్యాచ్. అయినా 152 ఓకే 152 ఉంది. ఏం నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఈ స్కోర్ కూడా డిఫెండ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. 100లో 99.9% ఉంది. ఇది కంపల్సరీ డిఫెండ్ అవుతుంది. దానికి అందరూ ఏదో ఎస్ఆర్హెచ్ ఇట్లా ఓడిపోయింది అట్లా ఇట్లా అనుకుంటారు. అది గెలిచినా ఓడిపోయినా మన సపోర్ట్ మొత్తం ఎస్ఆర్హెచ్కే. 15 మినిట్స్ బ్రేక్ కదా, ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కానీ మ్యాచ్ అయిపోయినా ఒక్కొక్క కాలర్ ఎగరేసుకొని పోకపోతే నన్ను అడగండి, ఇది నేను చెప్తున్నా. ఇదే నా సవాల్. అందరికీ నేను ఒకటే చూపిస్తున్నా, ఒకటే. బాలనా నీ కమెంట్స్ బాలన్నాకి తక్కువ స్కోర్ తీసి నువ్వు ఏ అన్నని అడిగినా లాస్ట్ వరకు కమ్మింగ్స్ నీకు ఎక్కువ మాట్లాడ అంతే, అర్థమైందా? ఎక్కువ చూపెట్టలేము. బార్ 150 పార్ డిఫెన్స్ అవుతుంది. చూడు రే, ఇంక మస్తు ఆకలి అవుతుందంట, బగ్గా ఆకలి అవుతుందంట బాబుకు. ఇంకా మంచిగా తినిపోతుందంట. ఈ కార్డు ఇచ్చారు నెక్లెస్ ప్రైడ్లో కిందనే. ఇది మనకు ఇంకా మంచిగా ఉంటుందని అనుకోకూడదు, ఓకేనా? వెయిట్ చేస్తుండో తీసుకొని వస్తాం మన సీన్ గాడు. అది 300 కింద ఇచ్చేది వస్తుంది అంతరా, అది ఏం చేస్తాం దాన్ని. సన్ రైజర్స్ మొదటి వికెట్ తో ఊపందుకున్న గణేష్ అన్న బాలన్న అలాగే సైలెంట్ గా కూర్చో, అయిపోయింది. నీకే చెప్తున్నా, సైలెంట్ సరే ఓకే. నీకే చెప్తున్నా, అర్థమైందా? ఇలా ఇద్దరు తిట్టుకుంటుంటే ఎంజాయ్ చేస్తూ ఆనందపడుతున్న బాలన్న. వికెట్ గణన అర్థమైందా? చాలా మంది అప్సెట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. స్టేడియంలో అయినా చాలా మంది అప్సెట్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పిచ్చోడు అయిపోయిన గణన. ఏం కాదురా, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. ఈ మ్యాచ్ పోతేందిరా చెప్తున్నా, నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మ్యాచ్ పోయిందని చెప్పి ఎందుకురా బాధ మనకు? నెక్స్ట్ ఎట్లకెళ్ళి ఫైనల్లో పోతుంది. లైన్ కొట్టుడే, అర్థమైందా? కామెంట్స్ అన్న చల్లబడిపోయింది, చల్లబడిపోయింది. లడ్డానా ముఖం చిన్న అయిపోయింది అన్న, చిన్న అయిపోయింది. నువ్వేమనుకుంటున్నావు ఫస్ట్ అది చెప్పురా. ఏం లేదు, అలా బాగుంటుందిరా అంతే అంటావా? ఏం కాదు, ఈ మ్యాచ్ అనే కాదు, నెక్స్ట్ మ్యాచ్ కూడా జబర్దస్త్ ఎంజాయ్ చేసాం. జస్ట్ ఏంటంటే మనం సన్ రైజర్స్ ఫ్యాన్ ఎట్లా అయినా మనం హైదరాబాద్ని గెలిపించుకుందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇది ఒక్కటే మ్యాచ్ ఉంది, ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, ఇవన్నీ మ్యాచ్లు ఓడిపోయినాయి, అవన్నీ వద్దు. మనం ఫైనల్ పోయినామా, కప్పు కొట్టినామా, అదే కావాలి నాకు. చూడు 2009 నాకు గిల్క్రిస్ట్ క్యాప్టెన్ ఉన్నప్పుడు డెక్కన్ చార్టర్స్లో కూడా సేమ్ ఇట్లనే అయింది. కానీ లైన్గా 5 మ్యాచెస్ గెలిచినాము. గెలిచి ఏం చేసారు, లైన్గా 5 మ్యాచెస్ గెలిచి డైరెక్ట్ ఫైనల్ కొట్టారు. అది అట్లుంటుంది, అర్థమైందా? ఈ మ్యాచ్ పోయిందని చెప్పి ఎందుకురా బాగా అర్థమైంది? ఎందుకురా నీకు ఏమరా
ఏంట్రా? ఫస్ట్ టైం ఆ బొమ్మ అది మళ్ళీ చెప్పనా అనొకసారి మళ్ళీ చెప్పనా ఎందుకురా నీకు మ్యాచ్ మ్యాచ్ అని అంటావు విన్ అయితే ఉర్రకరాను అవులా కాదు ఇన్నా అంటే మ్యాచ్ విన్ అయితేనే ఎంజాయ్ చేయాలా వద్దురా మ్యాచ్ విన్ అయినా ఫుల్ ఎంజాయ్ చేద్దాం వద్దుచ్చిన మ్యాచ్ నెక్స్ట్ మనదే ఓకేనా బాగా పడకు రైట్ గాయ్స్ ఏంటంటే మ్యాచ్ అనేది ఓడిపోయింది కానీ ఏం చేస్తాం నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం లైన్గా 3 మ్యాచెస్ పోయినాయి ఈ నెక్స్ట్ మ్యాచ్ అయితే చూసాం ఓకేనా మ్యాచ్ మన థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లుంది కానీ చాలా డిసప్పాయింట్మెంట్ చేసారు అయినా కమ్బ్యాక్ ఇద్దాం ఆల్ ద బెస్ట్ ఆరెంజ్ ఆమె